السلام عليكم ورحمة الله وبركاته. وعليكم الحمد السلام لله ورحمة رب الله. العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحج أشهر معلومات فمن فرض فيهن الحج فلا رفث ولا فسوق ولا جدال في الحج وما تفعلوا من خير يعلمه الله وتزودوا فإن خير الزاد التقوى واتقون يا أولي الألباب. وقال تعالى في موضع آخر: وإذ بوأنا لإبراهيم مكان البيت ألا تشرك بي شيئا وطهر بيتي للطائفين والعاكفين والركع السجود وأذن في الناس بالحج يأتوك رجالا وعلى كل ضامر يأتين من كل فج عميق ليشهدوا منافع لهم ويذكروا اسم الله في أيام معلومات على ما رزقهم من بهيمة الأنعام فكلوا منها وأطعموا البائس الفقير ثم ليقضوا تفثهم وليوفوا نذورهم وليطوفوا بالبيت العتيق. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి కలయికను, మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి మార్గంగా అలుచుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళలో మిమ్మల్ని అందరినీ చేర్చుగాక. కొంత సమయం వృధా అయినప్పటికీ ఇన్షాల్లా కొంత ఎక్కువ విషయం మనం సంగ్రహించేందుకు ప్రయత్నం ప్రారంభంలో చేద్దాం ఇన్షాల్లా. మీ ఇందువల్ల నష్టమేం లేదని అనుకుంటూ మాట ప్రారంభిస్తున్నాను. క్రిందటిసారి మనం హజ్ మబ్రూరుకు సంబంధించి ఒక భాగం, ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకున్నాం. ఇవాళ రెండో భాగం మరియు చివరి భాగం మాట్లాడుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజ్ అనే ఒక కార్యక్రమాన్ని ఉమ్మతు, ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతు ఉందో దానికి అప్పచెప్పాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలిసినట్లు ఇస్లాం మౌలిక విషయాల్లో హజ్ను చేర్చారు. ఇస్లాంకు సంబంధించిన 5 మౌలిక విషయాల్లో హజ్ కూడా ఒకటి ఉంది. మనిస్తతా ఇలైహి సబీలా, కానీ కొన్ని కండిషన్ ఒకటి యాడ్ చేయడం జరిగింది. అదేంటంటే హజ్ చేయడానికి మనిషి ధనపరంగాను ఆరోగ్యపరంగాను అతను ఏమిటంటే అర్హత కలిగి ఉండాలి. డబ్బుంది, ప్రయాణం చేయలేడు, ప్రయాణం చేయగలడు, డబ్బు లేదు. అందుకని మనిస్తతా ఇలైహి సబీలా అనే మాట అక్కడ చేర్చడం. ఈ 2 వస్తువులు ఉండి కూడా ఎవరన్నా చేయకపోతే ఎప్పటికప్పుడు హజ్ను వెనక్కి నెడితే నిజంగా అతను తప్పు చేస్తున్నట్టు. ఇక వచ్చేటప్పటికి ఏ ఆయతులు అయితే మనం చదువుకున్నామో, మొదట్లో చదివిన ఆయతులు సూరత్ బఖరాలోనివి. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజ్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఇది 197వ ఆయతు. ఇక్కడ మనం చూసేది ఏంటంటే అల్ హజ్ అష్హురుం మాలూమాత్. హజ్ అనేది కొన్ని ప్రత్యేక నెలల్లో నెరవేర్చబడుతుంది. నిజం చెప్పాలంటే హజ్ నెరవేర్చబడేది ఒకే ఒక నెలలో. కానీ ఈ 12వ నెలకు ముందు ఉన్న నెలను, అంతకు ముందు నెలను కూడా హజ్ నెలల్లో చేర్చడం జరిగింది. ఆ తర్వాత నూతన సంవత్సరపు మొదటి నెలను కూడా హజ్ నెలలో చేర్చడం. ఎందుకంటే హజ్ ప్రయాణికులు ప్రయాణం చేసుకుంటూ ఈ నెలల్లో కాబతుల్లా దగ్గరకు వచ్చి మెల్లిమెల్లిగా చేరుకుని అక్కడే బస చేసి ఉండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను కీర్తించడానికి, పొగడటానికి, స్మరించడానికి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర తన పాపాలు క్షమించమని అడగడానికి, ప్రార్థన చేసుకోవడానికి గడువు ఇదంతా అందులోనే చేర్చడం జరిగింది. నిజంగా మనకు తెలిసినట్టు హజ్ జరిగే నెలలంటే ఈ 12 నెలలు మాత్రమే అని మనకు తెలుసు. కానీ ముఖ్యమైన విషయం, మన టాపిక్ ఏంటంటే హజ్ మబ్రూర్. హజ్ ఎవరైనా చేస్తారు. అక్కడికి రావటం, కూర్చోవటం, తవాఫ్ చేయటం, సై చేయటం, అరఫా మైదానికి వెళ్ళటం, మినాలో ఆగటం, అదేవిధంగా కుర్బానీ చేయటం, మరి అల్లాహు అక్బర్ అని చెప్పటం, చాలా పనులు జరుగుతాయి. అక్కడ ఉన్నాయి రాళ్ళు రువ్వటం శైతానికి, అవన్నీ జరుగుతున్నాయి. కానీ అల్లాహ్ అంటున్నాడు ఏమని, ఈ మాట చెప్తున్నాడు, ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిందంటే ఫమన్ ఫరద ఫీహిన్నల్ హజ్జ వలా రఫస వలా ఫుసూక వలా జిదాల్. 3 మాటలు చెప్పడం జరిగింది. ఎవరైతే హజ్ చేయాలని నిర్ణయించుకున్నారో, నిర్ధారించుకున్నారు, వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే వలా రఫస, అక్కడ వచ్చిన తర్వాత స్త్రీల సాంగత్యాన్ని వదిలేయాలి. వలా ఫుసూక, నోటి దూలను వదిలేయాలి.
నోటి ద్వారా చెప్పే చెడు మాటలు ఏమైతే లెక్కలోకి వచ్చేస్తాయి, చెడు నోటి ద్వారా ఉత్పన్నమయ్యే చెడు ఏదైతే ఉంటుందో, ఎవరైనా రీబర్ చేయటం కానీ, లేకపోతే ఒకరికి సంబంధించి చాడీలు చెప్పడం కానీ, లేక అబద్ధం చెప్పడం కానీ, అబద్ధానికి సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా దానికి ముడిపడి దాన్ని చేయటం కానీ, ఇవన్నీ అదర ఫుసు వల జిదాల్, మరియు అక్కడ ఎటువంటి జగడాలు ఉండకూడదు. తోపులాట కానీ, తొక్కులాట కానీ, అదే తోసుకోవడం కానీ, లేకపోతే కంటితో ఎదుటివాడిని హీనంగా చూడటం కానీ, లేకపోతే తన కోపాన్ని కంటి ద్వారా ఎదుటివాడికి తెలియజేయటం కానీ, లేకపోతే మోచేత్తో ఎదుటివాడికి గుద్దడం కానీ, లేకపోతే మోకాలతో ఎదుటివాడిని తన్నడం కానీ, లేకపోతే ఇంకో విధంగా ఎవరు సామానన్న కాలుతో తోయటం కానీ, లేకపోతే ఎదుటివాడికి బాధ కలిగించే ఏ చిన్న కార్యం దానికి సంబంధించి తన భావం మరియు తన సపోర్ట్ ఏదైతే ఉందో జనాల ముందు బహిర్గతంగా దాన్ని నేనే కరెక్ట్ అనే విషయంపై నిలబడి ఉండి ఎదుటి వాళ్ళని ఉండటం, ఇవన్నీ జిదాలు ఈ 3 మాటల్లో వచ్చేస్తాయి. నిజం చెప్పాలంటే వీటిని ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించాడు అంటే, ఈ కార్యక్రమాలు అక్కడ ఉనికిలోకి వస్తూ ఉన్నాయి. అక్కడ జనాలు వస్తారు ప్రయాణం చేసి, వాళ్ళు ఒక మనస్సు కలిగి ఉంటారు. నిజం చెప్పాలంటే మేము అల్లాహ్ ఇంటికి వచ్చాం, దూర ప్రయాణం నుంచి వచ్చాం, నాకు ప్రశాంతత కావాలి, నేను కోరుకున్న విధంగా నేను ఇక్కడ హజ్ చేసుకోవాలి. ఎదుటి వారు ఎవరు తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు కానీ, అక్కడ చుట్టుపక్కల ఉన్నవాడు ఎవరు నాకు ఇబ్బంది పెట్టకూడదు. నేను కోరుకున్న సమయంలో ముందుకు వస్తాను, వెనక్కి వస్తాను, కోరుకున్న సమయంలో బైతుల్లా దగ్గరికి వస్తాను, కోరుకున్న సందర్భంలో నేను దువా చేసుకుంటాను, నేను కావాలనుకున్న చోట కూర్చుంటాను, నేను కూర్చున్నట్టు ఇంకోటి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకూడదు, నేను పెట్టుకున్న గుడ్డలు తొక్కకూడదు, దాన్ని ఎవరు కాలుతో ముట్టుకోకూడదు, చేతితో ముట్టుకోకూడదు అని కొంతమంది ఏమనుకుంటారంటే ఒక విధమైన మానసిక స్థితిలో అక్కడ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మానసికంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఏకీభవించాలనే ఆలోచన కలిగి ఉంటారు. మరి అటువంటప్పుడు మనిషి కొంచెం డిస్టర్బెన్స్ అయినా బాధపడతారు. మరి ఆ బాధలో కూడా అటువంటి సమయంలో కూడా ఓర్పు, సహనం, సహోదరత్వం, ప్రేమ, వాత్సల్యం, అదేవిధంగా కారుణ్యం, ఇవన్నీ ప్రదర్శించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. రెండోది ఏంటంటే మీరు గమనించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తన ఇల్లు, వాకిలి, దగ్గర బంధువులు, దూరపు బంధువులు, వంట సామాగ్రి, అదేవిధంగా తను ఒక అలవాటు పడినటువంటి స్థలం, తన చుట్టుపక్కల ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి మరియు భౌతికమైనటువంటి మరియు తన ప్రేమానురాగాలకు ముడిపడి ఉన్నటువంటి స్థలం, ప్రాంతం, అదేవిధంగా ఊరు, తన పేట, ఇల్లు, ఇవైతే ఉన్నాయో వాటిని వదిలి మనిషి ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణం అతనికి ఎందుకు చేస్తున్నాడు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలకు అనుగుణంగా చేస్తున్నాడు. తను ఏదో షికార్కి వెళ్తున్నాను, షేర్ చేయడానికి వెళ్తున్నాను, ఊరువాడ చూసుకొస్తానని అంటున్నాను అనుకుని వెళ్ళేవాడికి, హజ్ కోసం వెళ్ళేవాడికి తేడా ఉండాలి. మరి అదే విధంగా హజ్ టూరిజం కాదు కదా ఇది. ఈ మధ్య జనాలు చూడండి, హెల్త్ టూరిజం అని వెళ్తున్నారు, ఎడ్యుకేషన్ టూరిజం మీద వెళ్తున్నారు, అదే విధంగా ఇంకో విధమైన పేరు మీద ప్రయాణాలు చేస్తున్నారు. 2-3 కార్యక్రమాలు తోడు పెట్టుకుని ఒకటి పూర్తి చేసుకుని రెండో దాంతో పాటు అడ్జస్ట్ అవుతుంది, ఒకే టికెట్ తో 2 పనులు అవుతాయి అనే ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళు ఉంటారు. కానీ ఇది ఒకే టికెట్ పై ఒకే ఉద్దేశంతో ఒకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంటి దగ్గరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాల మేరకు ఒకే ఒక కార్యం నెరవేర్చడానికి అవ్వాలి. అందుకని ఒక ఉద్దేశంలో ఒక హజ్ మాత్రమే నెరవేర్చగలుగుతుంది, ఒక ప్రయాణంలో ఒక హజ్ మాత్రమే పూర్తి చేయగలుగుతుంది, ఒక ప్రయాణంలో ఒక వ్యక్తి మాత్రమే, ఆ ప్రయాణంలో ఉన్నవాడు మాత్రమే హజ్ చేయగలడు. హద్దు బదులు తీసేస్తే వాడు తరఫున వీడు చేస్తున్నాడు. ఒకే ఒకటి. ఆ ఒక్క కార్యం కూడా ప్రశాంతంగా, ఎటువంటి దోషాలు లేకుండా, చిత్తశుద్ధితో, నిష్కల్మషమైన మనస్సుతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అంత చేయాలి. ఇది
హజ్ యొక్క ఉద్దేశం. హజ్ అంటే ప్రయాణం చేయడం, అల్లా సుబ్హానహు తాలా ఇంటిని ఉద్దేశించడం అని అర్థం చెప్పుకున్నాం మనం. హజ్ అంటే అల్లా సుబ్హానహు తాలా యొక్క గృహాన్ని మనం ఉద్దేశించి వెళ్తున్నాం. అక్కడ మీరు వస్తారు, ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు, లక్షల సంఖ్యలో వచ్చేస్తారు. ప్రతి వాడు అదే ఉద్దేశంతో వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకే ఉద్దేశంలో ఉన్న వాళ్ళైనప్పుడు అందరినీ మనం కలిపి ఉంటాం. మీకు తెలిసిన వాళ్ళు చెప్పుకుంటారు, లేకపోతే మీ స్వయంగా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఉంటుంది. ఈవెన్ తవాఫ్ చేసేటప్పుడు కూడా ఎవరి కాళ్ళు తగిలితే తిట్టేవాళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి హజర్ అస్వద్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక విధమైనటువంటి వేవ్ తోపులాట కాదు అది, తోపులాట విధంగా ఆ విధంగా ఒక్కొక్కడు ఒక వేవ్ వచ్చేస్తుంటుంది. అలా వచ్చినప్పుడు ఆ తరంగంలో మనిషి సమ్ టైమ్స్ అతని కాళ్ళు నేలపై నుంచి పైకి వచ్చేస్తాయి, పడిపోయే లెవెల్కి వచ్చేస్తుంటాడు. అటువంటి సమయంలో కూడా సహనం మరియు సద్భావన, చిత్తశుద్ధి మరియు తోటి వాళ్ళ పట్ల ప్రేమ సాంగత్యం కలిగి ఇది చాలా కష్టమైన కార్యం. అందుకని ఈ చిన్న విషయం మీరు అనుకుని వదలవద్దు. ఆ చిన్న విషయాన్నే మేము చూస్తున్నాం. ఎందుకంటే అల్లా సుబ్హానహు తాలా ఏమంటున్నాడు, ఈ కార్యములు ఏదైతే నేను మీకు చెప్పానో ఈ కార్యాలన్నీ అల్లా సుబ్హానహు తాలా యొక్క హురుమాత్. అల్లా సుబ్హానహు తాలా చేయమని ఆదేశించిన కార్యం. మీరు మీ తరఫున ఖాళీగా ఉన్నాను, రౌండ్ వేసుకొస్తానులే, కష్టమైతే మధ్యలో వచ్చేస్తానులే అనే పద్ధతిలో వచ్చింది కాదు. అల్లా ఆదేశం మేరకు, అల్లా సుబ్హానహు సంతోషం మేరకు, అల్లా సుబ్హానహు తాలా యొక్క ప్రసన్నత పొందటానికి మీరు ఈ చేస్తున్నప్పుడు అక్కడ ఎదురయ్యే చిన్న చిన్న వస్తువులను కూడా మీరు సహించాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో మీరు ఆలోచిస్తే హజర్ అస్వద్ ని ముద్దు పెట్టుకోవడానికి, దాన్ని టచ్ చేయడానికి అక్కడ జనాలు చేస్తున్న ఫైటింగ్ చూస్తుంటే ఇందులో అది చేరదు. మన ప్రయాణం యొక్క లక్ష్యం హజర్ అస్వద్ ని ముట్టుకోవడం కాదు. మన ఈ హజ్ యొక్క ఉద్దేశం హజర్ అస్వద్ ని ముద్దు పెట్టుకోవడం, దాన్ని టచ్ చేసుకోవడం, లేకపోతే దాన్ని ముట్టుకుంటేనే హజ్ నెరవేర్చినట్టు కాదు. అది ఒక గుర్తు. దాన్ని మీరు మామూలుగా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు ఇతరులు వాటికి కల్పించకుండా, మీరు స్వయంగా కష్టాల్లో పడకుండా దాన్ని ముట్టుకుని ముద్దు పెట్టుకోకుంటే కలిగితే అది యుక్తమైన కార్యం. అది ఎప్పుడైతే కాకపోతే దాన్ని చేత్తో ముట్టుకోండి అన్నారు. చేత్తో ముట్టుకుంటే అప్పుడు మీరు ముద్దు పెట్టుకోవచ్చు. మీ చేతిలో కర్ర ఉంటే దూరం నుంచి ఆ కర్ర దాన్ని టచ్ చేసి దాన్ని ముద్దు పెట్టుకోవచ్చు. కానీ అది కూడా కాబట్టి వచ్చి దూరం మీరు సైగ చేస్తారు, ఇషారా చేస్తే మీరు దాన్ని ముద్దు పెట్టుకోవసరం లేదు. ఎందుకంటే అది మీ చెయ్యి కానీ మీ కర్ర కానీ దాన్ని తగలేదు. దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలగదు. ఒక మానవుడికి ప్రత్యేకంగా ఒక మూమిన్ని కావితుల్లా ముందు మీరు గట్టిగా గుద్ది మీ చెయ్యి తీసుకెళ్లి హజర్ అస్వద్ మీద టచ్ చేసి అప్పుడు మీరు ముద్దు పెట్టుకుంటే అది ఆ రాయి కంటే ఒక మానవుడి యొక్క హృదయాన్ని మీరు ఇబ్బంది పెట్టారు అనే విషయం మీరు గమనించగలగాలి. అందుకని ఉమై యుఅజ్జిమ్ షాయిరల్లాహి ఫఇన్నహా తఖ్వల్ ఖులూబ్, ఇది బయట నుంచి వచ్చేది కాదు, హృదయ అంతర్భాగం నుంచి రావాలి, హృదయం లోపల నుంచి ఇది రావాలి, హృదయం లోపల నుంచి రావాలి. ఈ విషయంలో ఎంత నిగ్రహ శక్తి కావాలో అంటాం. మనం మన ఇంద్రియాలని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలో ఈ మంచి పాఠం ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా మనమే అక్కడ వాటిని పారు చేసుకొచ్చి నేను చాలా ఏదో చేసేసానంటే అది ఏ లెక్కలోకి వస్తుంది? ఇతని వాడిని తన్నాడు, కొట్టాడు, తిట్టాడు, ఆడు వస్తువు లాక్కున్నాడు, వాడు హక్కులు హన్నం చేశాడు, ఆ తర్వాత సమాప్తం అయిపోయిన తర్వాత హత్య చేసుకొని చేతులు ఎగరేసుకుంటూ వస్తే అల్లాహ్ సుబ్హానహు తాలా దగ్గర వాళ్ళ హక్కులన్నీ పోయినప్పుడు నువ్వు మిగిలిందేంటి, నీకు మిగిలిందేంటి? ఇది చాలా గమనించదగ్గ విషయం. అందుకని అల్లాహ్ సుబ్హానహు తాలా ఫమన్ ఫరద ఫీహిన్నల్ హజ్జ ఫలా రఫస వలా ఫుసూఖ వలా జిదాల ఫిల్ హజ్. అందుకని అల్లాహ్ మళ్ళీ అంటున్నాడు, వమా తఫ్ఫలు మిన్ ఖైరి యఅలముల్లాహ్. ఈ మాట ఎల్లప్పుడూ గుర్తుండాలి. మంచి అని చేయటం అనేది ఏదైతే ఉంటుందో ఆ మంచి ప్రతి చోట ఉంటుంది. ఎదుటివాడు తంతే మీరు క్షమించి వదిలేయగలగాలి. ఆడు కాలు తగిలితే మీరు సహనం పాటించగలగాలి. మంచి ఉద్దేశంలో ఏదో కారణం ఆడు అనుకోకుండా తగిలిందేమో అనుకునే విశాల హృదయం మీలో ఉండి ఉండాలి. అదేవిధంగా ఏదన్నా వస్తువు ఎవరిదన్నా కనపడదు, దాన్ని ముట్టుకోకూడదు, తీసుకోకూడదు. అలా తీసుకోవటం వల్ల మీరు పోయిన నష్టం మీదే అని గమనించగలగాలి.
ప్రపంచంలో ఈ పూటకి ఆడ వదిలిన పాకెట్లో ఏదో మిలియన్ డాలర్స్ ఉన్నాయి, రియాల్స్ ఉన్నాయి, ఈ నాకు దొరికింది అనుకుంటే ఈ ప్రపంచం మీకు మట్టి దొరికింది మాత్రమే కానీ, నిప్పు రవ్వలు దొరికినాయి కానీ ఆఖిరత్లో మరణించిన తర్వాత అల్లా సమక్షంలో మీకు ఏం దొరకలేదు, మీరే కోల్పోయి సర్వం కోల్పోతారని గమనించగలిగి ఉండాలి ఆ మనసు. అందుకని ఒక్కసారి చేసిన మంచి పద్ధతులు చేయాలి. అందుకని జీవితంలో మీరు ఎప్పుడు అనుగుణంగా ఉండగలుగుతారు, నేను ఎప్పుడు సంతోషంగా ఈ విషయాన్ని సక్రమంగా నెరవేర్చగలుగుతున్నాను అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ప్రయాణం చేసి జాగ్రత్తగా ఈ కార్యక్రమాలు నెరవేర్చాలి. ఇవన్నీ అల్లా సంతోషం కోసం. ఎందుకంటే అక్కడ లక్షల సంఖ్యలో మనుషులు ఉంటారు. ఏ సమయంలో ఉన్నా ఏదన్నా జరగవచ్చు, మీరు అనుకోకుండా ఏదన్నా జరగవచ్చు. అలాంటప్పుడు ఎంత సహనం కావాలో అది ముఖ్యం. అది కలిగి ఎప్పుడైతే ఎదుటివాడును తన్నాడు అనే మాట మనసులో వచ్చేస్తుందో, మీరు అల్లాహ్ అక్బర్ 2 రకాతుల కోసం నిలబడితే మీ మనసు లోపల దాన్ని ఇది మండుతూనే ఉంటుంది కదా. అలాంటి హృదయాన్ని బాధ పెట్టే కార్యక్రమాలు తీసేయాలి. వాడికి స్థానం లేదు. నిష్కల్మషమైనటువంటి మనస్సు అక్కడ కలిగి ఉండాలి. అందుకని చాలా ఇది ఫైన్నహా మిన్ తఖ్వల్ ఖులూబ్, హృదయాలకు సంబంధించిన విషయం. మీరు శరీరాలతో వెళ్తున్నారు కానీ హృదయాలతో ఆ పని చేస్తున్నారని గుర్తించుకోవాలి. హృదయాలతో ఆ పని చేస్తున్నారు గుర్తించుకోవాలి. ఇది అది లేకపోతే హజ్ మబ్రూర్ నెరవేరదు, కాజాలదు. మబ్రూర్ అంటే బర్ అనే పదం నుంచి వచ్చింది. అరబీలో బిర్ అంటే సుకార్యము, సత్కార్యము, మంచి కార్యము, మంచి అనే అర్థాలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ సూరతుల్ బఖరాలో ఈ ఆయత్ని చదివే ఉంటారు. లైసల్ బిర్ర అన్ తువల్లు వుజూహకుం కిబలల్ మష్రిక్ వల్ మగ్రిబ్, మీ ముఖాన్ని మష్రిక్ వైపు కానీ మగ్రిబ్ వైపు కానీ తూర్పు దిశం కానీ పడమర దిశగాన్ని తిప్పుకోవడం అంటే అది పుణ్యకార్యం కాదయ్యా, అది కాదు పుణ్యకార్యం. లైసల్ బిర్ర అన్ తువల్లు వుజూహకుం కిబలల్ మష్రిక్ వల్ మగ్రిబ్ వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహ్. పుణ్యకార్యం ఏదైతే అల్లా ఏది సూచించాడో అది చేయటం. అందులో ఈమాన్ ప్రధానమైనది. ఈమాన్ ప్రధానమైనది. ఈమాన్ సంరక్షణ కావాలి. ఈ జీవన ప్రయాణంలో మనిషి ఒడుదొడుకులకు గురయ్యి, హెచ్చుతగ్గులకు గురయ్యి, ఏమంటున్నాం, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం మరియు ఇలాంటి వస్తువులకు కొన్ని సందర్భాల్లో మనిషి బంధించబడి జీవితం గడిపినప్పుడు అతను వాటి నుంచి విముక్తి పొందిన తర్వాత ప్రశాంతత కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చే వరకు. ఈ ప్రయాణం ఆఖిరత్ యొక్క ప్రయాణానికి ఒక నమూనా. అందుకని ఈ కొన్ని రోజుల్లో ప్రత్యేకమైన ఉపాసనలు చేసినప్పుడు ఏం చెప్పారంటే, మీరు తొడిగే సామాన్య బట్టలు తీసి, ప్రత్యేకంగా పురుషులు ఈ సాధారణ బట్టలు, మీరు తొడుక్కునే బట్టలు ఏమైతే ఉన్నాయో మీకు నచ్చిన మీరు బట్టలు వేసుకుంటారు. ఒక ప్రదేశంలో టోపీ ఉంటుంది, కుర్తా ఉంటుంది, లుంగీ ఉంటుంది. ఒక ప్రదేశంలో సూట్ బూట్ వేసుకుని టోపీ పెట్టుకుంటారు. ఒక ప్రదేశంలో వాళ్ళకి నచ్చిన వస్తువు వాళ్ళ ఏరియా అనుగుణంగా వాళ్ళు సెట్ చేసుకుని ఉంటారు. వాళ్ళ యొక్క లోకల్ కోడ్ ఉంటుంది. మరి ఇవన్నీ వద్దు. మా దగ్గరకు వచ్చిన తర్వాత మా లక్ష్యాన్ని నెరవేర్చేటప్పుడు మేము చెప్పిన విధంగా మీరు బట్టలు తీసుకోండి. పైన ఒక తెల్లగుడ్డ, క్రింది భాగంలో తెల్లగుడ్డ, అంతే. ఈ 2 తెల్ల గుడ్డల గురించి పండితులందరూ ఏం రాసేది ఏంటంటే, ఇవి మనిషి చనిపోయిన తర్వాత అతనికి తొడిగించబడేటువంటి కఫన్ బట్టలు. ఇది సూచికాలు. అంటే బ్రతికి ఉండంగానే నువ్వు చనిపోయిన తర్వాత నీకేం జరగబోతుంది అనే విషయాన్ని నువ్వు నేర్చుకో. ఈ ప్రయాణం నీకు ఆ విషయాన్ని నేర్పుతుంది. అరఫాత్ మైదానంలో ఇక్కడ నుంచి అక్కడ దాకా పురుషులు ఎక్కడెక్కడైతే ఉంటారో చూడండి మీరు, వీళ్ళందరూ ఇటువంటి 2 బట్టలు వేసుకుని కనపడుతుంటారు. అసర్ నమాజ్ తర్వాత వాళ్ళందరూ చేతులెత్తి మగ్రిబ్ అయ్యే వరకు దువా చేసుకుంటూ ఏడుస్తూ వాళ్ళు అల్లా సమక్షంలో సాకిల పడుతూ అల్లా సుబ్హానహు వ తఆలా దువా చేసుకుంటూ కనబడుతూ ఉంటారని.
ఇది ఒక నమూనా, ఒక ఉదాహరణ. దేనికి అంటే రేపు మీరందరూ అల్లాహ్ సుబ్హానహు తాలా తీర్పు కోసం నిలబడబోతున్నారు. ప్రళయ దినాన్న అల్లాహ్ సుబ్హానహు తాలా మీకు సంబంధించి తీర్పు వెలువడేంత వరకు మీరు వెయిట్ చేస్తూ అక్కడ ఏ స్థితిలో ఉంటారు అంటే ఇదే స్థితి. మరి ఆ స్థితిని మీరు గుర్తు చేసుకోండి. అక్కడ మీరు నేర్చుకున్న పాఠాలని, కావాల్సిన పాఠం ఏదైతే ఉందో అది అక్కడ నేర్చుకుని అక్కడి నుంచి రండి. హజ్ మీకు ఒక మంచి పాఠం నేర్పుతుంది. ఇవాళ నువ్వు ఉన్నావు, నీ వాళ్ళలో ఉన్నావు, నీ వాళ్ళతో కలిసి ఉన్నావు, కానీ ప్రయాణం చేసి నీ వాళ్ళకు దూరం అయిపోయావు. అక్కడ నీ వాడు అనేవాడు ఎవడు లేడు, అందరూ నీ వాళ్లే, కానీ నీ వాడు ఎవడు లేడు. అదే విధంగా అల్లా దర్బారులో నువ్వు అక్కడ ఉంటావు, చుట్టుపక్కల అందరూ నీ వాళ్లే, కానీ ఎవరు నీ పనికిరారు. నువ్వు ఒంటరిగా ఉంటావు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అల్లా దర్బారులో నీకు అల్లాకు మధ్య సంవాదన ఏదైతే ఉంటుందో అదే ముఖ్యమైనది. ఇక్కడ అరఫా మైదానంలో నీకు అల్లాకు మధ్య ఉన్న సంవాదన ఏది ఉంది అదే నీకు ముఖ్యం. అందుకని అల్ హజ్ అల్ అరఫా అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అరఫా రోజున అరఫాలో ఉన్నటువంటి స్థితిగతులను చవి చూడని వాడు, వాటిని అనుభవించని వాడు, వాటి నుంచి పాస్ కాని వాడు, అంటే తన జీవితం అవి సరిగ్గా పూర్తి చేయని వాడు, వాడికి హజ్ లేదన్నారు. వాడికి హజ్ లేదన్నారు. అందుకని అరఫా మైదానంలో ఉన్నటువంటి ఈ గొప్పతనాన్ని హజ్కెళ్ళిన వాడు అది నేర్చుకుని వచ్చి బయట ప్రపంచంలో తన అనుభూతులను తోటిపాటుగా పంచుతూ ఒక మంచి వ్యక్తిగా, సమాజంలో ఒక మంచి మనిషిగా, తన కుటుంబ బంధువుల మధ్య ఒక మంచి మనిషిగా ఉదాహరణ ఇస్తూ వాళ్ళ ముందు అతను ఉండగలిగితే, మిగతా జీవితం గడపగలిగితే అది హజ్ మబ్రూర్ కిందకు వస్తుంది. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే హజ్జు మబ్రూర్ లైస లహు జజాఉన్ ఇల్లల్ జన్నా. ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు తాలా హజ్ మబ్రూర్ ప్రసాదిస్తాడో వాడికి జన్నత్ కాకుండా వేరే ఫలితం అనేది ఇక తక్కువే. జన్నత్ కాకుండా వేరే ఫలితం అంటే నువ్వు 10 బిల్డింగ్లు కొనేసావు ఆ హజ్ వెళ్ళి వచ్చిన తర్వాత, కానీ అల్లా దర్బారులో ఆ హజ్ పనికిరాదు, అల్లా తీసేసాడు. అలా తీసేసినప్పుడు నీ హజ్ దేనికి పనికొస్తుంది? దేనికి పనికొస్తుంది? హజ్ నువ్వు చేసేది జనాలు చెప్పుకోవడానికి, నా మొదటి హజ్జు, నాది రెండవ హజ్జు, నా మూడవ హజ్జు, జీవితంలో 10 హజ్జులు చేశాను జనాలు చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. అల్లా నీ ఒక్క హజ్ అన్నా స్వీకరించాడా? రెండో విషయం ఏంటంటే నువ్వు 10 చేయి, 15 చేయి, కానీ మొదటి హజ్జు మాత్రమే లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే నీకు అల్లాహ్ సుబ్హానహు తాలా ఎప్పుడైతే నీకు విధి గావించాడో ఆ విధి నెరవేర్చడానికి చేసినటువంటి మొదటి హజ్ చాలా పవిత్రమైనది ఉండాలి. రెండవ దాంట్లో ఏదన్నా అవకతవకలైతే అది బరువు తక్కువ కలిగింది ఉండొచ్చు, కానీ మొదటిది చాలా విలువ. అందుకని ఈ సందర్భంలో మనిషి అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ ప్రకృతినైతే ప్రకృతిపై అయితే మనిషిని పుట్టించాడో ఆ ప్రకృతికి దగ్గరగా ఉండాలి, దానికి సమీపంగా ఉండాలి. అందుకని ఆ స్థలాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ స్థావరాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తన కోసం తీసుకున్నాడు. అందుకని మీరు చూడండి, అక్కడ వెళ్తే మీకు రాళ్ళు రప్పలు కనపడతాయి, చెట్టు చేమ ఉంటుంది. ఈ మధ్య డెవలప్మెంట్ వల్ల ఏం జరిగిందంటే రోడ్లు వేయటం జరిగింది. మనుషుల కోసం ఆరోగ్యం వాళ్ళని ఎండ నుంచి వాన నుంచి కాపాడటానికి టెంట్లు వేయటం జరిగింది. లేకపోతే అక్కడ ఏమీ లేదు, రాళ్ళు రప్పలు తప్ప. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తన భార్య బిడ్డలను తీసుకొచ్చి వదిలిన స్థలం అది. ఇన్ని అస్కంతు మిన్ దుర్రియతి బివాదిన్ గైరి జీ జరైన్ ఇన్ ద బైతికల్ ముహర్రం. అల్లా నీ ఇంటి దగ్గర చుట్టుపక్కల రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేవు, చెట్టు చేమ తప్ప ఏమీ లేవు. అక్కడ తినడానికి ఏమీ లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. ఇటువంటి స్థలంలో నా భార్య బిడ్డను వదిలేయమని నువ్వు అన్నావే, నేను వదిలేశాను అని ఇబ్రాహీం అలైహిస్సలాం గారు వదిలితే, ఆ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు వదిలినప్పుడు జరిగిన ఏదైతే ముందు కథనం అవన్నీ మీకు తెలుసు. వదిలేసి వెళ్ళిపోతుంటే హాగరా రజియల్లాహు తాలా అన్హా, ఇస్మాయిల్ గారి తల్లి, ఇబ్రాహీం గారి కాలు పట్టుకుని, అయ్యా నేనేం ఇంతవరకు అడగలేదు, మీరు రమ్మంటే వచ్చేసాం, ఇక్కడ వదిలేసి వెళ్తుంటే మేము నోరు మూసుకున్నాం, కానీ ఇది మీరు స్వయంగా చేస్తున్నారా, అల్లా ఆదేశాలకు అనుగుణంగా చేస్తున్నారా అని అడిగితే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశం మేరకే మిమ్మల్ని ఇక్కడ వదులుతున్నారు అని జవాబిస్తే, అయితే ఇజన్ లా యుజయ్యనా
అల్లాహ్ సుబ్హానహు తఆలా మమ్మల్ని ఏ విధంగానూ అగౌరవపరచడు, పనికిని మాలిన వాళ్ళుగా మమ్మల్ని వదిలేయడు. మాతో ఏదో ఉద్దేశమై ఉంటుంది అల్లాహ్ సుబ్హానహు తఆలా దృష్టిలో. ఆ కార్యక్రమం నెరవేర్చడానికి రమ్మన్నాడు. మేము అందుకు సిద్ధంగా ఉన్నాం. మా జీవితాలను దీనికోసం త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు త్యాగం చేశారు. ఆ త్యాగ నిరతి ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి నిజాయితీ తత్వం ఏదైతే ఉందో, అది అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర తఖ్వా అనబడుతుంది. ఖుర్బానీ చేస్తూ ఉంటారు. ఖుర్బానీకి సంబంధించి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇదే మాట అన్నారు దాదాపు. మీకు తెలుసు. ఎవరైతే ఖుర్బానీ చేస్తుంటే ఆ పశువుని నేలపై పరుండబెట్టి దానిపై కత్తి తిప్పినప్పుడు అడుగేది ఏంటంటే, అది దాని గొంతు మీరు దానిపై కత్తి తిప్పుతున్నారు. ఆ పశువు యొక్క గొంతు నేలకు ఎంత దూరం ఉంది మీరు చెప్పండి. ఒక జాన ఉంటుందా? అంటే 9 అంగుళాలు ఉంటుందా? ఉండదు. కొంచెం డిఫరెన్స్ చేసి కత్తి తిప్పితే కత్తి నేలకు అంటుకుంటుంది. 3 అంగుళాలు తేడా ఉంటుంది. 3 అంగుళాలు తేడా ఉంటుంది. అది నేల మీద ఉన్నప్పుడు గత్తి తిప్పేటప్పుడు 3 అంగుళాలు, 2 అంగుళాలు తేడా ఉంటుంది. మరి ఈ 2 అంగుళాల్లో బిస్మిల్లాహ్ అల్లాహు అక్బర్ అని దాని గొంతు కోసినప్పుడు దాదాపు 50 కిలోమీటర్ల స్పీడ్‌తో రక్తం తోసుకొని బయటకొస్తుంది. ఆ తోసుకొచ్చే రక్తం ఆ 3 అంగుళాల ప్రయాణం చేయడానికి నేలపై పడటానికి ఎంత సమయం పడుతుంది? ఒక సెకండ్ లోపల అది నేలకు చేరుకుంటుంది కదా! అల్లాహ్ ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆ రక్తము దాని మొదటి చుక్క నేలపై పడక ముందు మీ తఖ్వా అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క దర్బారులో స్వీకరించబడుతుంది. మీ తఖ్వా యొక్క ప్రయాణం ఆ రక్తపు ప్రయాణం కంటే చాలా వేగంగా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా మీకు మీ ప్రాణనాడి కంటే దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈ తఖ్వా మరీ త్వరగా అల్లాహ్ సుబ్హానహు తఆలా దర్బారులో స్వీకరించబడుతుంది. అది తఖ్వా. మీ హృదయంలో నుంచి విజృంభించినటువంటి ఒక భావన. దాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదరిస్తున్నాడు. ఆ భావన హజ్‌లో మొదటి నుంచి చివరి దాకా ఉండాలి. మొదటి నుంచి చివరి దాకా ఉండాలి. ఆ భావన కోసమే ప్రయాణం జరుగుతుంది. అందుకని ఈ గతంలో మనం చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? ప్రపంచంలో 3 మస్జిద్‌లు మాత్రమే ఉన్నాయి. వాటి వైపు మీ ప్రయాణం ఉద్దేశంతో వెళ్ళొచ్చు. మేము ఈ మస్జిద్ కోసం ప్రయాణం చేస్తున్నామని వెళ్ళొచ్చు. మొదటిది మస్జిదుల్ హరాం. అది హజ్ మాత్రమే కాదు. ఉమ్రా కోసం కూడా వెళ్ళొచ్చు. ఉమ్రా వేసం కూడా. ఉమ్రా కాకుండా వేరే ఉద్దేశంతో మీరు అక్కడ వెళ్ళినా వెళ్ళొచ్చు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఉమ్రా చేసుకోవచ్చు. నేను అల్లాహ్ ఇల్లు చూడాలన్న మనసులో వచ్చిందని వెళ్తున్నాను వెళ్ళొచ్చు. కాబట్టి హజ్ మరియు ఉమ్రా కోసం ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆ ఇల్లు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇల్లు అని ఒక మనసులో గౌరవం అనేది మీకు కలిగితే ఇంతకు మించి కంటిలో నుంచి ఒక చుక్క నీళ్లు కార్చగలిగితే సుబ్హానల్లాహ్ అది చాలా గొప్ప విషయం. ఒక మానవుడికి పనికొచ్చే విషయం. ప్రళయ దినం నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా అటువంటి చుక్కలకు వాల్యూ ఇస్తాడు. హృదయంలో నుంచి ప్రేమపూర్వకంగా, గౌరవప్రదంగా కలిసినటువంటి ఈ కలిసివేత వల్ల కంటిలో నుంచి వచ్చినటువంటి వస్తువు ఏదైతే ఉందో కన్నీటి చుక్క దానికి అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర గౌరవం. అందుకని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? మీరు ఎక్కువగా హజ్ చేసి ఉంటే మళ్ళీ హజ్ చేయండి. ఉమ్రా చేసి ఉంటే మళ్ళీ చేయండి. కానీ మీరు మాటి దానిపై డబ్బు ఖర్చు చేయమని దాని ఉద్దేశ్యం కాదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ఇంటికి వెళ్లి రండి. అక్కడ మీరు వెళ్లి వస్తే మాటికి మీరు అక్కడ వెళ్ళటం వల్ల ఒకరోజు నిజంగా నేను అల్లాహ్ దర్బారులో చేరుకుంటాను. అప్పుడు ఆయన నన్ను కరుణిస్తాడు. నాకు క్షమాభిక్ష ప్రసాదిస్తాడు. నా తప్పుల్ని, నేరాల్ని మన్నిస్తాడు. ఈ జీవితంలో నాకు సౌభాగ్యం ప్రసాదిస్తాడు. మంచి జీవితం ప్రసాదిస్తాడు అనే ఒక భావన మనిషికి కలుగుతుంది. అందుకని వమన్ యుఅజ్జిమ్ షాయిరల్లాహి ఫఇన్నహా మిన్ తఖ్వల్ ఖులూబ్. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ఈ ఆదేశాలను, అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క సూచనలను ఆదరిస్తారో వాళ్ళు నిజంగా తన హృదయంలో తఖ్వా కలిగిన వాళ్ళు. తఖ్వా కలిగిన వాళ్ళు.
వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ఈ తఖ్వాకు అల్లాహ్ స్థానం ఉంది. అందుకని ఈ ఆయతుల్లో ఏవైతే ఆయతులు ఉన్నాయో సూర హజ్‌లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడు చూడండి. వైజ్ బవ్వఅనా లి ఇబ్రాహీమ మకానల్ బైత్ అల్లా తుష్రిక్ బి షయ్యా. నేను ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి అక్కడ స్థానం కల్పించాను ఆ ఇంటి దగ్గర. అప్పుడు ఆయన నేను బోధించిన విషయం ఏంటంటే లా తుష్రిక్ బి షయ్యా. ఇబ్రాహీం, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నావు నా ఎదురుగా నాకు ఈ విరుద్ధంగా షిర్క్ అనే దాని దగ్గరికి వెళ్ళకు. నువ్వు తౌహీద్ మీద ఉండాలి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇందాక నుంచి మనం తఖ్వా హృదయంలో ఉంటుంది, అది హృదయానికి సంబంధించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు షిర్క్ ఎక్కడ ఉంటుందని చెప్పండి నాకు. షిర్క్ ఉంటే ఎక్కడ ఉంటుంది? షిర్క్ ఉండేది కూడా అదే హృదయంలో, గుండెలో కదా. ఒక్క చిన్న ఇసుమంత షిర్క్ ఉన్నప్పటికీ మిగతా కార్యక్రమాలు పనికిరాకుండా పోతాయి అనే విషయం మనకు ఇస్లాం బోధిస్తుంది. హదీసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంటే, అన ఆగన షురకా, 360 విగ్రహాలు పెట్టుకుని 361వ వాడుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను చేర్చుకుని వాళ్ళు ఆ రోజుల్లో పూజలు చేసేవాళ్ళు. అల్లాహ్ తన ప్రవక్తలందరికీ బోధించిందంటే అల్లా తుష్రికు బిల్లాహి షయా, అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక ల. అల్లాహ్ తప్ప మరే నిజ ఆరాధ్యుడు లేడు అని మీరు ప్రకటించండి. ఈ 360 కావచ్చు, 3,600,000 కావచ్చు, ఎంతన్నా కావచ్చు, ఆ నంబర్ ఒకటి కంటే మించింది ఏదో నంబర్ అయినా సరే అది దాన్ని మేము కడాఖండిగా తీసి పారేస్తున్నామని తారీఖు. అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు. ఎందుకంటే ఆయనే సృష్టి, ఆయనే ప్రాణదాత, ఆయనే ఈ సృష్టికి మూలం, ఆయనే ఆరాధనలకు అర్హుడు. ఆయన కాకుండా వేరే అర్హులు లేరు. అది మానవ రూపంలో కావు, పశువుల రూపంలో కావచ్చు, చెట్టు చేమ రూపంలో కావచ్చు, మీరు కల్పించుకున్న ఏ రూపంలో కావచ్చు, ఏ రూపంలో ఉన్నా కావచ్చు. కానీ అవన్నీ మా దగ్గర చెల్లవు. అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు చెప్పండి. అది తౌహీద్. ఇది మొదటి విషయం. ఈ మాట ఇబ్రాహీం దగ్గర ఉంది కాబట్టి ఇబ్రాహీంని ఎక్కడో ఉన్న ఇబ్రాహీం తీసుకొచ్చి అల్లాహ్ తాలా తన ఇంటిని నిర్మించమని ఆదేశించాడు. ఇబ్రాహీం జస్ట్ ఖాళీగా ఏదో పని ఏమీ లేకుండా తిరుగుతున్నాడు, ఆయనకు పని చెప్తే పని చేసుకుంటాడులే అని తీసుకురాలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాన్ని అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంలో చూశాడో అది తౌహీద్. ఆ తౌహీదునే మాటి మాటికి గళమెత్తి మనం ప్రకటించే లెవెల్లో ఇబ్రాహీంని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పైగా ఖురాన్‌లో ఈ విషయం కూడా అల్లాహ్ చెప్పాడు, నేను మీ ముందు ప్రకటించాను. అదేంటంటే సుమ్మ ఔహైనా ఇలైక అనిత్తబి మిల్లత ఇబ్రాహీమ హనీఫా. ప్రవక్తలందరికీ నాయకుడు, ప్రళయ దినాన్న మొదటి వ్యక్తిగా నిలబడేటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంటి గొప్ప ఘనత కలిగిన వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమి ఆదేశాడంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి అడుగుజాడల్లో నడవయ్యా అని చెప్పాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పద్ధతి ఏదైతే ఆరాధన పద్ధతి ఉందో దాన్ని నువ్వు ఫాలో చేయటమే. ఇంకా నేను కొత్తగా యాడ్ చేయడానికి అవసరం లేదు దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చూడండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పద్ధతి ఫాలో చేపట్టేప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి నమూనా పూరితమైనది, అది గొప్ప ఉదాహరణ కలిగినది. అందుకని దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్తున్నాడు. ఏమండి, ఇబ్రాహీం అలైహిస్సలాం షిర్క్ వాసన కూడా రాకూడదు. మన దైనందిన జీవితాల్లో మనం చూస్తున్నాం, ఏదో ఒక వంగన, ఏదో ఒక పద్ధతిన మన హృదయానికి నచ్చింది మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. అల్లాహ్ మాటను పక్కన పెట్టేస్తున్నాం. అది కూడా షిర్క్‌లోకి వస్తుందని జనాలు చెప్తున్నారు. ఎందుకంటే అలా చేసేవాళ్ళు తన హృదయపు మాటను వింటున్నాడు, అల్లాహ్ మాటను కాదంటున్నాడు. అంటే అల్లాహ్ కంటే అతని హృదయం పెద్దదయింది, అల్లాహ్ మాట చిన్నదయింది. ఎప్పుడైతే అల్లాహ్ మాట చిన్నదైపోయిందో నీ మాట పెద్దదైందో నువ్వు దాన్నే ఆరాధిస్తున్నట్టు లెక్కేస్తున్నారు. అఫరాయిత మనిత్తఖద ఇలాహహు హవాహు. అల్లాహ్ అడుగుతున్నాడు, తన హృదయంలో పుట్టుకొచ్చిన వాంఛనే తన దైవంగా చేసుకున్న వాడిని ఎక్కడన్నా చూసుకున్నా. వాంఛ అంటే చేయాలనుకున్న కోరిక. తన కోరికనే తన దైవంగా చేసుకున్న వాడిని ఎవరన్నా చూసావా అన్నాడు అల్లాహ్. అలా చేసుకున్న వాళ్ళు ఉంటారని కాబట్టి అల్లాహ్ అంటున్నాడు.
అందుకని మన కోరికలు కాదు, అల్లా ఆదేశం. అందుకని ఇబ్రాహీం అలైహిస్సలాం గారి జీవితం మనం గతంలో చెప్పుకున్నట్టు మొదటి నుంచి చివరి వరకు ఒక నమూనా. ఈ కుర్బానీ అనేది ఆ నమూనాకు ఒక పరీక్షలాగా మిగిలింది. ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం చాలా ఆలస్యంగా ఆయన పెళ్లి జరిగింది, ఆలస్యంగా సంతానం కలిగింది. అల్లా అంటే అల్లా పట్ల, అల్లా ధర్మం కోసం ఆయన ఎన్నో త్యాగాలు అప్పటికే చేసేశారు. ఒక కొడుకును ప్రసాదించమని, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, ఒక మంచి కుమారుడిని నాకు ప్రసాదించమని దువా చేసుకుంటుంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఇంట్లో ఇస్మాయిల్ గారిని పుట్టించాడు. అప్పుడు కన్న తండ్రి హృదయంలో తన కన్న కొడుకు పట్ల పుట్టే ప్రేమ, ఆ ప్రేమ కారణంగా అల్లా ఆదేశాలను ఏదన్నా ఇబ్రాహీం వదిలేస్తున్నాడా? అల్లా ఆదేశాలను ఇబ్రాహీం ఏదన్నా బేఖాతరు చేస్తున్నాడా? అల్లా ఆదేశాలను ఇబ్రాహీం అలైహిస్సలాం ఏదన్నా విస్మరిస్తున్నాడా? అల్లా ఆదేశాలను ఇబ్రాహీం అలైహిస్సలాం గనక వెనక్కి నెట్టి తన ఆలోచనల్ని ముందు పెడుతున్నాడా? లేక అల్లా సుబ్హానహు వ తఆలా అల్లా ఆదేశాలు ఏమైతే ఉన్నాయో, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాలించేటప్పుడు కాస్త ఆగు, మా అబ్బాయిని చూసి వస్తాను అనే ఒక అతని వైపు ఏదన్నా కొంచెం తన మనస్సుని లేక ఏదంటే ఆలోచనాపరమైనటువంటి ఏకాగ్రతను మళ్లిస్తున్నాడా? అలా చేస్తే ఇబ్రాహీం అలైహిస్సలాం నిజంగా ఆయన్ని పరీక్షించాలి. అయినప్పటికీ అల్లా సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీంని పరీక్షించాడు. ఇబ్రాహీం, నీ దగ్గర 2 ఛాన్సులు ఉన్నాయి ప్రేమకు పట్టుకొని. ఒకటి అల్లాహ్ పట్ల ప్రేమ, రెండవది నీ కొడుకు పట్ల ప్రేమ. నువ్వు ఎవరిని తీసుకుంటావు? ఏదిని తీసుకుంటావు? అంటే నోటితో నేను నిన్నే తీసుకుంటాను రబ్బీ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సరే చెప్తే సరిపోయేది. ఎందుకంటే అతని హృదయంలో 100% మంచిదే ఆలోచన ఉంది. దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ఒప్పుకోవాల్సింది. కానీ అల్లాహ్ అన్నాడు, లేదు లేదు లేదు, నువ్వు నిరూపించాల్సిందే అన్నాడు. నువ్వు అగ్ని పరీక్ష పాస్ అవ్వాల్సిందే అన్నాడు. అటువంటిప్పుడు పరిస్థితుల్లో అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే, నీ కొడుకుపై కత్తి తిప్పి నువ్వు ప్రూఫ్ చేసుకో అన్నాడు. నీ కొడుకు గొంతుపై కత్తి తిప్పి నువ్వు నిదర్శనం ఇచ్చుకోవయ్యా, నేను అల్లాహ్‌నే పూజిస్తున్నాను, అల్లాహ్‌నే ఆరాధిస్తున్నాను, అల్లాహ్‌నే అనుసరిస్తున్నాను ప్రూవ్ చేసుకో. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. ఇబ్రాహీం అలైహిస్సలాం కళ్ళలో ఆయన్ని తన కొడుకుని జబా చేయడం చూడటం, మరి తన కొడుకుని అడగటం, కొడుకు దానికి సహకరించటం, తండ్రి కొడుకులు మిదా ప్రదేశంలో వెళ్ళిపోవటం, అక్కడ ఆయన కళ్ళకు గొంతులు కట్టుకొని తన కొడుకు గొంతుపై కత్తి తిప్పటం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయన్నీ చూస్తూ ఉన్నాడు. ఆ కార్యాల్లో నుంచి ప్రతి కార్యం అల్లాహ్‌కు నచ్చింది. అడుగడుగునా వాళ్ళు వేస్తున్న ప్రతి అడుగు వాళ్లకు నచ్చింది. వాళ్ళు చేస్తున్న ప్రతి మాట అల్లాహ్‌కు నచ్చింది. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కత్తి తిరిగినప్పుడు ఆయన చేతిలో నుంచి తన కొడుకును సంరక్షించుకోవాల్సిన అవసరం ఆయన దగ్గర మాత్రం లేదు, కానీ అల్లాహ్‌కు ఉంది. అందుకని అల్లాహ్ ఏం చేశాడంటే, ఇబ్రాహీం కొడుకు ఇస్మాయిల్‌ని ఆ బలిపీఠం నుంచి తీసేసి ఆ స్థానంలో ఒక పొట్టేలును ఉంచాడు. ఇబ్రాహీం కళ్ళు తెరిచి చూస్తే ఆయన జబా చేసింది కొడుకుని కాదు, పొట్టేలు. ఈ సందర్భంలో మీరు చెప్పండి, పొట్టేలు లేకుండా ఉంటే ఇస్మాయిల్ జబా చేసి ఉండాల్సింది, జబా ఇవి ఉంటుంది. కానీ అల్లాహ్ దృష్టిలో ఇస్మాయిల్ బతకాలి, జబా చేయకూడదు. కానీ ఇబ్రాహీం యొక్క కార్యం నెరవేరాలి, జబా అవ్వాలి. అటువంటప్పుడు జబా అవ్వకుండానే ఆ చాలే పోయి చూసేసాంలే, నువ్వు పాస్ అయిపోయినట్లు లెక్కేస్తాంలే అని వదిలేస్తే అది ఒక ఇన్కంప్లీట్ టాస్క్ గా ఇబ్రాహీం పూర్తి జీవితం బాధపడేవాడు. నా కత్తి తెగలేదు కదా, నా కొడుకుని నేను పూర్తి చేయలేదు కదా, నేను కోరుకున్నది నెరవేరలేదు కదా అనే బాధ అతనికి మిగిలిపోయి ఉండేది. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బాధ నుండి అతనికి విముక్తి కలిగించడానికి ఒక పొట్టేలు పెట్టాడు. దాని గొంతు కోయటం బడిగింది. మరియు దాని రక్తాన్ని ఇబ్రాహీం చూశాడు.
అప్పుడు ఆయన తెలిసింది, గంతలు కొట్టుకున్నాడు కాబట్టి నేను జబా చేసేసాను అని 100% విజయాన్ని నేను సాధించుకున్నాను అనే సంతోషం అల్లా ఆయనకి మిగిల్చడానికి ఈ పని చేశాను. ఎప్పుడైతే కళ్ళు తీసి చూస్తే ఇబ్రాహిం కొడుకు ఇస్మాయిల్ అక్కడే ఉన్నాడు. లక్ష్యం తన కొడుకుని అనవసరంగా బలి తీసుకోవడం కాదు. లక్ష్యం ఇబ్రాహిం అలైహిస్సలాంని పరీక్షించడం. ఆ పరీక్షలో ఇబ్రాహిం అలైహిస్సలాం పాస్ అవుతాడు. నిజం చెప్పాలంటే ఈ నెగ్గటం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర చాలా విలువ కలిగి ఉండింది. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహిం అలైహిస్సలాంతో మాట్లాడాడు. నీకు ఏం కావాలో చెప్పు అని అడిగాడు. నువ్వు ఏం కోరుకుంటున్నావు? నీ హృదయంలో ఏముంది అల్లాహ్‌కి తెలుసు కదా. అయినప్పటికీ ఆ బహిర్గతపు మాట ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. అందుకని ఇబ్రాహిం అలైహిస్సలాం నేను చేస్తున్న ఆరాధనలు స్వీకరించుకుందురు దరఖాస్తు చేసుకున్నారు. మేము శ్రమని స్వీకరించు, ఇల్లు కట్టాము, దాన్ని స్వీకరించు దువా చేశారు. ఆ తర్వాత మా సంతతిలో అంటే నేను ఇస్మాయిల్ ఇద్దరు కలిసి చేశాం కాబట్టి మా సంతతిలో ఒక మంచి ప్రవక్తను పంపించు. ఆ ప్రవక్త ఈ ప్రపంచాన్ని లీడ్ చేయాలి. వాళ్ళని మున్ముందుగా ఉంటూ ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ లక్ష్యం నెరవేర్చు కోసం ప్రవక్తను పంపించు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ దువాలన్నిటినీ స్వీకరించాడు. అందుకని ఈ యావత్ లోకాలకు గొప్ప ప్రవక్త ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో ఉన్నాడో ఆ ప్రవక్తను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం, ఇస్మాయిల్ యొక్క రక్తంలో ఉంచేశాడు. వాళ్ళ యొక్క వంశంలో చేర్చేశాడు. అందుకని ఆ చివరి ప్రవక్త, ఆ అంతిమ ప్రవక్త, ఘనమైన ప్రవక్త, ప్రపంచాన్ని మార్గదర్శనం చూపించే ప్రవక్త, అల్లాహ్ దృష్టిలో అత్యంత ఉత్తమమైనటువంటి ప్రవక్త మరియు అల్లాహ్ దర్బారులో యావత్ మానవాళిని ఒక కారుణ్య వైపు నడిపించే ప్రవక్త ఎవరైతే ఉన్నాడో ఆ ప్రవక్త వీళ్ళిద్దరి సంతతిలో పుట్టారు. ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క త్యాగాలు, ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క తఖ్వా, ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దువా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కోరిక మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ఏం చెప్తాం మనం ఆయన యొక్క తపనకు నిదర్శనంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించారు. ఇప్పుడు నిజం చెప్పండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ప్రపంచంలో వెదజల్లిన కారుణ్యం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరు బేరీబీ చేయొచ్చు. దానిపై ఒక్కసారి మీరు సారించి చూడండి. లక్షల కోట్లాది మంది లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్తున్నారు. లక్షల కోట్ల మంది లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు తలవంచుతున్నారు. అల్లాహ్ పేరుని తమ ఆజ్ఞలకి అవసరాల కంటే పెద్దదిగా దీనిది మనం ఉర్దూలో బోల్ బాలా చేయటం అంటే అల్లాహ్ మాటను పైదిగా ఉంచుతున్నారు. అల్లాహ్ ఆదేశాలను ఈ భూమిపై అమలు చేస్తున్నారు. అవకతవకలు ఉన్నాయి, అవకతవకలు కనబడుతున్నాయి. 100% చేయకపోయినా ఎక్కువ శాతం చేస్తున్నారు. అల్లాహకు కొడుకులు ఉన్నారని, అల్లాహకు కూతుళ్ళు ఉన్నారని, అల్లాహకు పెళ్ళాం ఉందని, అల్లాహకు ఇది ఉందని అదని చెప్పే వాళ్ళు కంపేర్ చేసుకోండి. ఇవన్నీ అల్లాహ్ పేరును చాలా ఉన్నత స్థాయిలో ఆదరించే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ తప్పు చేస్తున్నారు. ఆ తప్పు కూడా మానేయండి ఈ బోధన మనకు పుట్టలేదు. ఆ తప్పును కూడా మానేయమని ఈ బోధన మనకు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఈ ఆయతులు చూడండి ఏమన్నాడు, అయ్యే వాజిన్ ఫిన్నాసి బిల్ హజ్, హజ్ చేయండి అని పిలవండి జనాల్ని. అప్పుడు జనాలు వస్తారు. యాతూక రిజాలన్, నడిచి వస్తారు, ఒంటెలపై వస్తారు, మంచి ఒంటెలపై వస్తారు, బక్క చిక్కినపై ఒంటెలపై వస్తారు, దూర దూర ప్రదేశాల నుంచి వస్తారు. రానివ్వండి, రావాలి వాళ్ళు రావాలని నేను అనుకుంటున్నాను. ఇవాళ కూడా ఏదో కారణాల వల్ల ఇవాళ ఈ సమస్యలు ఉన్నాయని, కానీ గత కొన్ని సంవత్సరాల ముందు వరకు చూడండి, ప్రపంచంలో ఏ మూలలో ఏ దేశంలో మనిషి ఉన్నా హజ్ చేయాలనే మా టైం రాగానే ఆ ప్రాంతం నుంచి అతను హజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఏదన్నా ప్రాంతం నుంచి ఇవన్నీ రాకపోతే ఆ ప్రాంతంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింలను పుట్టిస్తున్నాడు.
అక్కడ ముస్లిం సమాజాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళ వీసా మీద వాళ్ళు ఆ ప్రదేశం నుంచి హజ్ చేయడానికి అల్లాహ్ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట నెరవేరుతుంది. ఏమని? ఒక పక్కా ఇల్లు గాని, కచ్చా ఇల్లు గాని, బిల్డింగ్ గాని, లేకపోతే పూరిల్లు గాని, అక్కడ ఇస్లాం చేరుతుంది. ఇస్లాం నమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తారు. ఈ ప్రపంచంలో నేడు అలాగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జనాలు వస్తున్నారు, అల్లా ఇంటికి వస్తున్నారు. చాలా దూర దూర ప్రదేశాల నుంచి వస్తున్నారు. అల్లా అన్నాడు, లియష్హదు మనాఫిఅ లహుం, అక్కడ ఉన్న లాభాలను వాళ్ళు చూడటానికి వస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్పండి, అక్కడ వచ్చే వాళ్ళకి ఏం లాభం చెప్తారు? అక్కడ వచ్చే వాళ్ళకు బంగారు బిస్కెట్లు ఇస్తున్నారు ఎవరన్నా? ప్రతి ఒక్కడికి ఒక ఒంటె గాని, లేకపోతే ఒక ఏనుగు గాని, లేకపోతే ఒక గుర్రం గాని ఎవడన్నా ఇస్తున్నాడా? లేక అక్కడ వచ్చిన వాడికి రానుపోను ఖర్చులు మేమే భరుస్తామని పోరా బాబు అంటున్నాడు ఎవడన్నా? డబ్బు నీది, శరీరం నీది, శ్రమ నీది, కష్టం నీది, ప్రయాణం నీది, చిత్తశుద్ధి కూడా నీదే. లియష్హదు మనాఫిఅ లహుం, ఇది స్పిరిచువల్లీ ఉన్నటువంటి లాభాలు ఏమైతే ఉన్నాయో, ఆధ్యాత్మిక లాభాలు ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా చిత్తశుద్ధి, తౌహీద్, అల్లాహ్ పట్ల ప్రేమ, అల్లాహ్ మాటకు గౌరవం, అల్లాహ్ మాట అందరికంటే ఉత్తమం, అల్లాహ్ మాట అన్నిటికంటే ఘనమైనది, పైన ఉండాల్సింది. మేము తప్పు చేసేవాళ్ళం, మేము భక్తులం, మేము మానవులం, మానవ సంతానం, మా వల్ల దోషాలు జరిగితే క్షమించు, మమ్మల్ని మన్నించు, మా పాపాలను క్షమించు, నువ్వు క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? మేము ప్రతి చోట నిన్ను లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్తున్నాం అని చెప్పుకునే వాళ్ళేగా. నిజాయితీతో చూడండి ఒకసారి. కాబతుల్లా తర్వాత తవాఫ్ చేస్తున్న వాళ్ళందరికీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పిన సహీ హదీసులు దొరికిన రెండే రెండు మాటలు నాకు ఎప్పుడు గుర్తుంటాయి. మీరు కూడా గమనించి చూడండి. అక్కడ దుఆ చేసుకోండి అని చెప్పారు, కానీ రసూలుల్లాహ్ సల్లం గారు రెండు మాటలే ఎక్కువగా చదివారు. ఒకటి, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అదే ఎక్కువ చదివారు. అల్లాహ్ తప్ప మరే నిజ ఆరాధ్యుడు లేడు. ఆయన ఒంటరివాడు. ఆయనకి ఎవరూ షరీక్ లేరు, భాగస్వాములు. హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, ఆయన ప్రతి వస్తువుపై, ప్రతి దానిపై అత్యంత శక్తి కలిగిన ఉన్నవాడు. ఏమి చేయాలంటే అది చేయగలడు. ఇదే మాట. రుకున్ యమాని దగ్గర రంగానే రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అదాబన్నార్. అల్లా ఈ ప్రపంచంలోను, మరణించిన తర్వాత వచ్చే ప్రపంచంలో నాకు మంచి చేసి పెట్టు అని దుఆ చేసుకుంటాం. నరకాగ్ని నుంచి నిన్ను కాపాడు దుఆ చేసుకుంటాం. ఈ రెండే ఎక్కువ చదివా. సై కోసం వెళ్ళినప్పుడు అక్కడ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉంది. అరఫాత్ లో కూడా రసూలుల్లాహ్ సల్లం లా ఇలాహ ఇల్లల్లాహ్. అఫ్జలు దుఆ ఏదైతే ఉందో అరఫాత్ లో, అది లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ కుల్లి షైఇన్ ఖదీర్. కాబట్టి అల్లాహ్ యొక్క ఆరాధనకు పెద్దపీట వేసే హృదయం మనలో పుట్టగలిగాలి. అది నిజమైన హజ్ మబ్రూర్. హజ్ మబ్రూర్. అది ఎప్పుడైతే నెరవేరటం లేదో, మనిషి వెంటనే తన వల్ల ఏదో లోపం జరుగుతుందని, తాను ఆ విషయాన్ని పూర్తి చేయలేకపోతున్నా బాధపడటం, పశ్చాత్తాపడటం, కుమలటం, అల్లా ముందు సాకిలపడటం, క్షమాపణ కోరుకోవటం, అల్లా నన్ను క్షమించమని అడగటం, ఇది కావాలి. ఇది కూడా అల్లా నచ్చే విషయం. అల్లాకు నచ్చే విషయం. అల్లాకు నచ్చే విషయం. అందుకని మనిషి ఈ హజ్ ద్వారా ఈ కార్యక్రమాలు నేర్చుకుంటే, అవి తన జీవితాంతం కొనసాగించగలిగితే అది నిజమైన హజ్ మబ్రూర్. లేకపోతే వెళ్తారు, వస్తారు. మళ్ళీ వెళ్దాం లేబోయ్, ఏదైనా మిగిలిపోయింది మళ్ళీ చూసుకుందాం లేబోయ్. నీ మనసులో గౌరవం ఎక్కడ ఉందయ్యా? చాలా పైగా తీసి పారేస్తున్నారు కదా. అంతే కదా మరి. ఏవండి కిందసారి ఎళ్లారు కదా, ఈ పనులు చేశారా? అరె చేయలేదండి. అయ్యో! అలా హజ్ ఎలా అవుతుందండి? అయితే మళ్ళీ చేద్దాంలే అని డబ్బుంది చేసావు, ఇంకో రౌండ్ ఏసి వద్దామని. అలా రౌండ్‌లు ఎన్ని వేసినా అసలు వస్తువు నెరవేరదు. ఆ అసలు వస్తువు అల్లాహ్ పట్ల ప్రేమ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క భయభక్తులు మనిషి హృదయంలో పుట్టాలి. అవి కొనసాగాలి. జీవితాంతం ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి ప్రతిఫలం పొందాలనే ఆశ దానికి ఉంటేనే
అది హజ్ మబ్రూర్ అవుతుంది. ఆ మాట గుర్తుకు పెట్టుకుంటే అన్ని విధాలా మనకు మేలు జరుగుతుంది. ఇంతటితో ఈ విషయాన్ని ఇక్కడ ఆపేస్తున్నాను. ఏమన్నా అనుమానాలుంటే, లేకపోతే ఏమన్నా ప్రశ్నలుంటే, అదేవిధంగా ఆహ్, వచ్చే కుర్బానికి సంబంధించిన సమస్యలుంటే, అవి నా వాట్సాప్ మీద వేయండి. ఇన్‌షాల్లా మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చివరిలో ఒక మాట, అరఫా ఉపవాసం ఒకటి మన ముందుంది. అరఫా ఉపవాసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశాలకు అనుగుణంగా ఎవరన్నా ఆ రోజున ఉపవాసం పాటిస్తే అది 2 సంవత్సరాల యొక్క, అంటే ఈ సంవత్సరం మరియు గత సంవత్సరం యొక్క పాపాలను క్షమించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద అది పనికొస్తుంది. అది చాలా పుణ్య కార్యము. దాన్ని తప్పక నెరవేర్చే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే ఆ రోజున అరఫా మైదానంలో హజ్ కోసం వచ్చిన యాత్రికులు అల్లాహ్ దర్బారులో నిలబడి పాప ప్రక్షాళన కోసం పాపాలను మన్నించాల్సింది కదా! తమని మంచి జీవితం ప్రసాదించమని కంటనీరు పెట్టుకుని విశాల హృదయంతో, చిత్తశుద్ధితో అడుగుతూ ఉంటారు. అందరూ కాకపోయినా కొంతమంది నిజమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దుఆ అల్లాహ్ సమక్షంలో స్వీకరించబడుతుంది. ఏ సమయంలో అయితే వాళ్ళ దుఆ పైకెళ్తుందో, అదే సమయంలో మన చుట్టుపక్కల హజ్‌లో లేని వాళ్ళము ఉపవాసం పాటిస్తూ, మరియు ఆ దీక్షతో అల్లాహ్ దర్బారులో కూర్చొని దుఆ చేసుకుంటే, వాళ్ళ దుఆతో కలిసి మా దుఆ కూడా అల్లాహ్ దర్బారులో స్వీకరించబడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆస్కారం ఉంటుంది. అందుకని దీన్ని మనం విడిచిపెట్టి ఇంకో ఆలోచన లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మనకు. ఆ తర్వాత ఈ ఉపవాసం పూర్తయిన తర్వాత కుర్బానీ కార్యక్రమాలుంటాయి. కుర్బానీ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో ఈ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి దాన్ని మనం ఇంతటితో ముగిస్తున్నాం. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి